నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కేజ్రీవాల్ లిక్కర్ పాలసీ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉంటున్న ఢిల్లీ సీఎం ఆ జాతీయ కన్వీనర్ ఈయన మరో సరికొత్త డ్రామాకు తెరతీశాడు అసలు కేజ్రీవాల్కి సంబంధించి ఒక్కొక్క వార్త చూస్తుంటే ఆయన మీద ఏమంటారు కోపం కంటే అసహ్యంతో పాటు ఇంత తెలివి తక్కువోడు ఇంత తతంగాన్ని ఎలా నడిపాడు అనుకుంటూ జనాలు మాట్లాడుతున్నారు అసలు ఏం జరిగింది అని అంటే ప్రతిరోజు ఆయనకు జైల్లో ఉన్నప్పుడు ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చుకుంటాడు కదా ఇంటి దగ్గర నుంచి భోజనం పంపిస్తుంటారు అలా తనకు ప్రతిరోజు అరటి పండ్లు మామిడి పండ్లు స్వీట్లు ఇవన్నీ ఆహారంగా తీసుకోవడం మొదలుపెట్టాడు ఎందుకు తీసుకుంటున్నాడు అంటే ఈయన తెలివి తెల్లారినట్టుంది అది కూడా చెప్తా చూడండి ఈయనకు టైప్ 2 డయాబెటీస్ ఉన్నది ఆ డయాబెటీస్తో ఈయన బాధపడుతున్నాడు తన రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుకునేలా డైట్ ప్లాన్ చేసుకున్నారు ఈ విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలియజేసింది డయాబెటీస్తో బాధపడుతున్న తనకు తన ఫ్యామిలీ డాక్టర్తో సంప్రదించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేజ్రీవాల్ ఇటీవలే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టగా ఈడీ తరపున వాదించిన లాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇంటి భోజనానికి కేజ్రీవాల్కి అనుమతి ఉంది దీంతో ఆయన తనకు నచ్చిన ఆహారం తీసుకుంటున్నారు టైప్ 2 డయాబెటీస్తో బాధపడుతున్నప్పటికీ చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే అరటి పండ్లు మామిడి పండ్లు స్వీట్లు ఆలు పూరి ఇలాంటివన్నీ తింటున్నారు ఇలాంటివి తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని ఆయనకు తెలుసు ఆరోగ్య కారణాల కింద బెయిల్ పొందడం కోసం ఆయన ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారు అని దర్యాప్తు సంస్థ న్యాయవాది కోర్టుకు తెలిపారు వాస్తవానికి జైల్లో ఉంటున్న కేజ్రీవాల్కి రోజుకు 2 సార్లు షుగర్ లెవెల్స్ వైద్యులు చెక్ చేస్తున్నారని ఈడీ వెల్లడించింది ఏప్రిల్ 1వ తేదీన జైలుకు తరలించిన రోజుతో పోలిస్తే ఇప్పుడు ఆయన చక్కెర స్థాయిలు రెట్టింపు అయినట్లు పేర్కొంది అయితే ఈడీ ఆరోపణలను కేజ్రీవాల్ తరపు న్యాయవాది ఖండించారు ఆయనకు ఇంటి భోజన సదుపాయం నిలిపివేసేందుకే ఇలా కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని వాదించారు దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం జైల్లో కేజ్రీవాల్ తీసుకుంటున్న భోజనంతో పాటు ఆయన డైట్ చార్ట్ పై శుక్రవారం లోపు నివేదిక ఇవ్వాలని తీహార్ జైలు అధికారుల్ని ఆదేశించింది అనంతరం పిటిషన్ పై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది మార్చి 21న మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ని ఈడీ అరెస్ట్ చేసింది ఇటీవల ఆయన జ్యుడిషియల్ కస్టడీకి న్యాయస్థానం ఏప్రిల్ 23 వరకు పొడిగించింది అయితే ఈ కేసులో బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అది సాధ్యం కావటం లేదు అసలే ఎన్నికల కాలం ఆ సమయంలో జైల్లో ఉంటే ఆటలు సాగవు దీంతో బెయిల్ పొందే మార్గాలను అన్వేషించిన కేజ్రీవాల్ ఇలా అనారోగ్యం సాకుగా చూపించి బెయిల్ సాధించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది అసలు కేజ్రీవాల్కి తెలివి ఉందా లేదా ఇప్పుడు మీరు చెప్పండి ఇంటి దగ్గర నుంచి భోజనం తెచ్చుకొని జైల్లో ఎలాంటి భోజనం చేయకుండా రేపు అనారోగ్యం పాలవుతే అది ఈడీకో ఇంకొకళ్ళకో సాగ్గా చూపించగలుగుతారా అయినా ఎంత దిగజారుడుతనం చేసిన తప్పును తప్పించుకోవడానికి తన ఆరోగ్యాన్ని కూడా విషమంగా చేసుకునే ప్రయత్నం చేసి బయటికి రావాలని చూస్తాడంటే ఎంత కన్నింగ్ ఫెలో అయి ఉండాలి ఎంత కుట్రపూరితంగా ఆలోచించేవాడు అయి ఉండాలి ఏది లేకపోయినా డబ్బు లేకపోయినా ఇంకేది లేకపోయినా ఆరోగ్యంగా ఉంటే చాలు బై 4 పైసలు సంపాదించుకోవచ్చు బతకొచ్చు మన వాళ్ళతో హాయిగా ఉండొచ్చు అని చూస్తాం ఈయన జైలు నుంచి బయటికి రావడం కోసం అవసరమైతే నా ఆరోగ్యాన్ని కూడా తాకట్టు పెడతా అనే స్థాయికి దిగజారిపోయిందంటే ఈ దిగజారుడు రాజకీయ నాయకులు చూస్తే జనాలు ఏమనుకుంటారని ఇంగిత జ్ఞానం కూడా ఉండదా వీళ్ళకి ఇంటి దగ్గర నుంచి భోజనం కోరుకునేది ఎందుకా మనకు ఏమంటారు షుగర్ ఉందని తెలిసి కూడా అడ్డమైన తిండి అంతా తినేసి ఆ షుగర్ లెవెల్ పెంచుకొని మన డాక్టర్ని పిలిపించి చెకప్ చేసిన ఇంకతోటి డాక్టర్కి చెప్పాల్సినవి అన్ని చెప్పుకుంటూ అయ్యో ఈయన హాస్పిటల్కి తరలించాలి ఫుల్ బెడ్ రెస్ట్ ఇవ్వాలి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకూడదు అని బెయిల్ తీసుకొని ఏం సాధిస్తాడు అసహించుకుంటున్నారు ఢిల్లీలో ఈయన పేరు చెప్తే జనం కనీసం ఈయనకు మద్దతు ఇవ్వండి అని పాంప్లెట్లు వంచితే తీసుకోవట్లేరు ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ అయిండు అంటే జనాలు మంచి పని అయింది అనుకుంటారు తప్ప సపోర్ట్ చేయట్లేడు అవన్నీ తెలిసినాక కూడా ఇంకా పదవి కోసం ఆరాటపడుతూ ఇంకా సీఎం పదవిలో ఉండాలనుకుంటూ ఇంకా తను సంపాదించిన కోట్లతో జల్సాలు చేయాలనుకొని ఆరోగ్యాన్ని కూడా తాకట్టు పెట్టే ఇలాంటి నేతలకు ఎలా బుద్ధి చెప్పాలి మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మోర్ అప్డేట్స్ కోసం చాలామంది వీడియోని చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క సబ్స్క్రిప్షన్ మీరంతా నన్ను ఆదరిస్తున్నారని తెలిసి ఇంకా మంచి మంచి మీ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ మన ఛానల్కి ఇప్పటివరకు మీరు సపోర్ట్ చేస్తూనే వచ్చారు ఇంకా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంకా ఛానల్కి సంబంధించి కొంత ఎక్విప్మెంట్ కొనుక్కోవాలి ఇంకొంత మనం డెవలప్ చేసుకోవాలి అది నా ఒక్కదాంతో అయ్యే పని కాదు మీ అందరూ సహకరిస్తే మాత్రం ఖచ్చితంగా అవుతుందనే నమ్మకం ఉంది
సో సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద ఫోన్పే, గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు చేసే ప్రతి చిన్న సాయం కూడా మన ఛానల్ని ఇంకో మెట్టు పైకి తీసుకువెళ్ళడానికి, అది ఎక్విప్మెంట్ పరంగా కానీ రిక్రూట్మెంట్ పరంగా కానీ యూజ్ అవుతుంది. అర్థం చేసుకుంటారు, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై భారత్.